ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నెట్టింట్లో ఎంత హుషారుగా ఉంటుందో సోషల్ మీడియాని ఫాలో అయ్యే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్ విషయాలతో పాటు మూవీ అప్డేట్స్, హెల్త్ విషయాలు, ఫిట్నెస్ రహస్యాలు ఇలా అన్నింటిని తన ఫాలోవర్స్ తో షేర్ చేస్తూ కనిపిస్తుంది. గతంలో నాగ చైతన్యతో డైవర్స్ తర్వాత మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధి బారిన పడింది. దాంతో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంది సమంత. గతేడాది డిసెంబర్ 1న రాజ్ డిడ్మోర్ ని రెండో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ఇక పెళ్లి తర్వాత మరింత దూకుడుగా కనిపిస్తూ బిజినెస్ ఉమెన్ గా, నటిగా, నిర్మాతగా, పాడ్ క్యాస్ట్ హోస్ట్ గా ఇలా అన్ని రంగాల్లో పవర్ఫుల్ ఉమెన్ గా సత్తా చాటుతుంది. ఇక ఈ జనవరి 27న సమంత తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ ని పంచుకుంది. తాజాగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి రాష్ట్రపతి భవన్ నుండి సమంతకి అధికారిక ఆహ్వానం అందింది. అక్కడ ప్రముఖులతో కలిసి ప్రత్యేక విందులో పాల్గొంది సమంత. ఇక దాని గురించి చెప్తూ అందుకు సంబంధించిన పలు ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక సాధారణ మధ్యతరగతి యువతి స్థాయి నుంచి దేశ అత్యున్నత భవనంలో అడుగుపెట్టే స్థాయికి ఎదగడంపై తన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. నేను ఎదుగుతున్న రోజుల్లో నన్ను ప్రోత్సహించేవారు ఎవరూ లేరు. కనీసం నేను కూడా ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తానని అనుకోలేదు. నా ముందు ఎలాంటి మ్యాప్లు లేవు. ఇటువంటి కలలు కనడం కూడా అప్పట్లో నాకు చాలా పెద్ద విషయంగా అనిపించేది. కానీ కేవలం నా పనిని నమ్ముకొని నేను ముందుకు సాగిపోయానంటూ ఈ అవకాశాన్ని కల్పించిన ఈ దేశానికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని అంటూ భావోద్వేగంగా పోస్టు పెట్టింది. ప్రస్తుతం సమంత పెట్టిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.